ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్. ఫ్రెండ్స్, ప్లీజ్ కనుక మీరు నా ఛానల్కి కొంచెం కొత్తగా విజిట్ చేస్తే మాత్రం నా ఛానల్ని కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే కొంచెం మనకి ఈ మ్యూజిక్ మనకు చాలా ట్రెండింగ్లో ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది ఒక 2-3 మెంబర్స్ అయితే నాకు ఈ డెమో సెండ్ చేశారు ఈ విధంగా చేయని. నేను కొంచెం అయితే ఓల్డ్ సాంగ్ అయినా కానీ మనకు ట్రెండింగ్లో ఉన్న సాంగ్ కాబట్టి తీసుకొని నేను లిరిక్స్ పెట్టుకొని మనకు లాస్ట్లో కూడా షేక్ ఎఫెక్ట్స్ యూజ్ చేసుకొని చాలా బాగా ఎడిట్ చేశాను ఫ్రెండ్స్. మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత సింపుల్ ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేస్తే మీరు ప్రీవ్యూ చూసిన విధంగానే మీకు కూడా సేమ్ అదే విధంగా అవుట్పుట్ వస్తుంది ఫ్రెండ్స్. కొంచెం వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఓకేనా, వీడియో మాత్రం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన బీట్ మార్క్, ప్రీసెట్స్, XML, షేక్ ఎఫెక్ట్స్ అన్ని కింద నా వెబ్సైట్లో ఉంటాయి. ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ దాన్ని క్లిక్ చేసుకోండి. మీరు చూస్తున్న వీడియో తమ్లైన్ కనిపిస్తుంది. కొంచెం పైకి స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. సింపుల్గా అన్ని నా వెబ్సైట్లో ఉంటాయి. వాటిని మీరు డౌన్లోడ్ చేసుకొని ఎలక్ట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. అయితే నేను వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా, కొంచెం వీడియో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. కొంచెం రిక్వెస్ట్ అడుగుతున్నాను, ఎందుకంటే మీరు నా వీడియోస్ మొత్తం బీట్ మార్క్ అన్ని ఇంపోర్ట్ చేసుకున్నా కూడా మీరు ప్రాపర్గా మీ ఎడిటింగ్ రాకపోతే కూడా మీరు నన్నే అంటారు ఫ్రెండ్స్. అందుకోసం అయితే నేను స్టెప్ బై స్టెప్ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం వీడియో స్కిప్ చేయకండి ఓకేనా. వీడియో మాత్రం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. మీరు రీసెంట్గా ఎలాంటి ఫైల్స్ కానీ షేక్ ఎఫెక్ట్స్ కానీ ఎలక్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇక్కడ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ చూసారు మనకు న్యూ సాంగ్ బీట్ మార్క్ బై శాండీ ఎడిట్స్ అని ఓకేనా ఫ్రెండ్స్. మనకైతే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఏం చేశారంటే మీకు చాలా సింపుల్ ఫ్రెండ్స్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను లిరిక్స్ కూడా నేనే పెట్టి ఇచ్చాను, ఫండ్తో సహా ఇచ్చాను ఓకేనా. ఒకవేళ మీకు ఆ ఫండ్ నచ్చకపోతే సింపుల్గా ఆ ఫండ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఓకేనా. కానీ ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఫోటో రీప్లేస్ పెడదాం. ఒక టూ గ్రూప్స్కి నేను పెడుతున్నాను. మీ తర్వాత మిగిలిన మొత్తం ఫోటోస్ మాత్రం మీరే రీప్లేస్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అదే విధంగా చెప్తాను ఓకేనా. మీరు ఫస్ట్ ఏం చేశారంటే ఇక్కడ గ్రూప్ అండ్ మాస్ 1 ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ గ్రూప్ 1 ఉంటుంది. ప్రతి దాంట్లో అలానే ఉంటుంది. ఇక్కడ ఏం చేశారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫోటో రీప్లేస్ పెడదాం. గ్రూప్ అండ్ మాస్ 1 మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ కింద ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ లోపల మాత్రం మనకు బటర్ఫ్లై ఎఫెక్ట్స్ అని ఇక్కడ మనకు ఫోటో కనిపిస్తుంది. ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. కింద కలర్ అండ్ ఫిల్కి వెళ్ళండి. స్టార్ అంటే మీడియం మీద క్లిక్ చేసుకోండి. సింపుల్గా మనకైతే మనకు ఫోటో ఉన్న గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది. చూసారు కదా, ఆటోమేటిక్గా మనకు ఆ సర్కిల్లో ఆ ఫ్రేమ్లో మన ఫోటో మాత్రం రీప్లేస్ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్. ఇలానే సింపుల్గా మీరు రీప్లేస్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు ఆ ఫ్రేమ్లో మీ ఫోటో అనేది సరిగ్గా అడ్జస్ట్మెంట్ అవ్వకపోతే కింద మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసుకుని కూడా కొంచెం ఈ విధంగా కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. పైకి కిందకి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, లేకపోతే సైజ్ రాకపోయినా కూడా ఈ విధంగా కూడా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఓకేనా. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని సింపుల్గా 1 సెకండ్ బయటికి రండి ఓకేనా. బయటకు వస్తే చూసాను ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా దాంట్లో ఫిల్ అయిపోయింది ఓకేనా. దాంట్లో ఫిల్ అయిపోయింది. నేను ఎగ్జాంపుల్కి మళ్ళీ నేను ఆ ఫోటో తీసేస్తున్నాను ఓకేనా. ఫిల్ అయిపోయింది ఓకేనా. అలా నేను సెకండ్ ఫోటో కూడా చూపిస్తాను చూడండి. మళ్ళీ గ్రూప్ అండ్ మాస్ 1 మీద క్లిక్ చేసుకోండి. కింద ఎడిట్ గ్రూప్ కింద క్లిక్ చేసుకోండి. మళ్ళీ మనకు సేమ్ మీరు ఫస్ట్లో ఏ విధంగా చూసారు ఫ్రెండ్స్, అదేవిధంగా మనకు బటర్ఫ్లై ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి. కింద మనకి ఫోటో ఉంటుంది. ఆ ఫోటో మీద క్లిక్ చేసుకొని కింద కలర్ అండ్ ఫిల్ అండ్ స్టార్ అంటే మీడియా మీద క్లిక్ చేసుకొని సింపుల్ ఇప్పుడు ఏం చేశారంటే మన గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది అక్కడ. మా గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది. నేను ఎగ్జాంపుల్కి మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేశాను చూడండి. చూసారు ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా దాంట్లో ఫోటో మాత్రం ఫిల్ అయిపోయింది ఓకేనా. ఆటోమేటిక్గా దాంట్లో మన ఫోటో తీసుకున్న ఫోటో మన ఫ్రేమ్లో ఫిల్ అయిపోయింది. కానీ కొంచెం అటు ఇటు ఏమైనా అడ్జస్ట్మెంట్, క్రాపింగ్ అడ్జస్ట్మెంట్ ఉంటే సింపుల్గా దీని ద్వారా కూడా మనం చేసుకోవచ్చు ఓకేనా. ఇలా చేసుకొని సింపుల్గా మీ ఫోటో మాత్రం రీప్లేస్ పెట్టుకోవచ్చు ఓకేనా. ఒకవేళ ఫ్రెండ్స్ మీకు ఆ ఫండ్స్ నచ్చకపోతే, ఒకవేళ మీకు ఇక్కడ ఫండ్ దీంట్లో ఉన్న ఫండ్స్ నచ్చకపోతే నేను చెప్పాను ఫ్రెండ్స్, మనకు ఫోటో రీప్లేస్మెంట్ అనేది ఇక్కడ చూడండి. మనకి ఇక్కడ 11.4 మిల్లీ సెకండ్స్ వరకు ఉన్న ప్రతి ఫోటోని మాత్రం సింపుల్గా అదే విధంగా రీప్లేస్ పెట్టుకోండి ఓకేనా. రీప్లేస్ పెట్టుకున్న తర్వాత ఒకవేళ మీకు ఈ ఫంట్ నచ్చకపోతే మనకు కింద ఉంటుంది, మనకు పై లేయర్ మొత్తం ఏమో ఫొటోస్, కింద లేయర్ మొత్తం ఏమో ఫండ్స్. ఆ ఫంట్ మీద క్లిక్ చేసుకొని మనకు సింపుల్గా ఇక్కడ మనకు లవ్ సింబల్ ఉంటుంది. మనకు పైన ప్రేమ జలపాతం మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ఎడిట్ టెక్స్ట్ మనకు పైన చాలా ఫండ్స్ ఉంటాయి. ఇక్కడ మీకు నచ్చిన ఫండ్స్ మాత్రం సింపుల్గా యాడ్ చేసుకోవచ్చు ఓకేనా. నాకైతే నేను నచ్చిన ఫండ్ యాడ్ చేశాను. ఒకవేళ మీకు మీ దగ్గర ఈ ఫండ్ లేకపోయినా కూడా నేను సపరేట్గా ఈ ఫండ్ లింక్ కూడా ఇస్తాను, దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ ఏం చేశారంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా గ్రూప్స్ అయితే నేను ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలో. ఇక్కడ నుంచి మనం ఫోటోస్ పెట్టుకోవాలి. 11.04 మిల్లీ సెకండ్స్ దగ్గర నుంచి మనం ఫోటోస్ పెట్టుకొని వాటికి సపరేట్గా ఫిజికల్గా మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. దానికోసం అయితే సింపుల్గా ప్లస్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నేను ఫోటోస్ యాడ్ చేస్తున్నాను. ఈ ఫోటో అనేది మనం తీసుకున్న రెజల్యూషన్కి సెట్ అవ్వాలంటే మనకు పైన 3 డాట్స్ ఉంటాయి. వాటి మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా ఆటోమేటిక్గా దానికి ఫిల్ అయిపోతుంది. మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి ఓకేనా. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకొని మళ్ళీ మనం సెకండ్ ఫోటో ఓకేనా. మళ్ళీ మనం అలానే సెకండ్ ఫోటో ఫ్రెండ్స్. మీరు ఇలానే మనకు బీట్ మార్క్లో ఎన్ని ఫొటోస్ ఫిల్ అవుతాయో అన్ని ఫొటోస్ని సేమ్ ఇదే విధంగా యాడ్ చేసుకోండి ఓకేనా. ఇదే విధంగా యాడ్ చేసుకొని మనకు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ప్రతి ఫోటోని మాత్రం ఇదే విధంగా యాడ్ చేసుకోండి ఓకేనా. ఇలా యాడ్ చేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే వీటికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. దానికోసం నేను సపరేట్గా షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ ఇచ్చాను, XML ఇచ్చాను ఓకేనా. 1 సెకండ్ బయటికి రండి. బయటకు వచ్చేసి ఇక్కడ ఏం చేశారంటే ఫ్రెండ్స్ మళ్ళీ మనం షేక్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసుకోండి ఓకేనా. షేక్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసుకొని మనకు ఈ ఓన్లీ ఒక ఫోటోకి ఉన్న షేక్ ఎఫెక్ట్స్ మొత్తం మనం తీసుకున్న ప్రతి ఫోటోకి కూడా యాడ్ చేసుకోవచ్చు.
అది ఎలానో కూడా చూపిస్తాను. ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం కింద ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి, 3 డాట్స్ అండ్ కాపీ ఎఫెక్ట్స్. ఆటోమేటిక్గా ఎఫెక్ట్స్ మొత్తం కాపీ అయిపోతాయి. 1 సెకండ్ మళ్ళీ మనకు బీట్ మార్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ ఏం చేశారంటే ఆల్రెడీ గ్రూప్స్ రీప్లేస్ చెప్పాను. మనకు ఫండ్స్ కూడా రీప్లేస్ పెట్టుకోండి. ఒక చూపిస్తాను కదా, ఇక్కడ మనం తీసుకున్న ప్రతి ఫోటోకి ఒక మనకి ఇక్కడ 11.04 దగ్గర నుంచి మనం తీసుకున్న ప్రతి ఫోటోకి మాత్రం ఈ షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. మన ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్స్ అండ్ 3 డాట్స్ ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్స్. ఓకేనా, ఆటోమేటిక్గా ఎఫెక్ట్స్ మొత్తం పేస్ట్ అయిపోతాయి. అలానే మళ్ళీ మనం సెకండ్ ఫోటో, థర్డ్ ఫోటో ఫ్రెండ్స్, ఇలా మనం ఎన్ని ఫోటోస్ ఉన్నాయో అన్ని ఫోటోస్కి సింపుల్గా మనం తీసుకున్న ప్రతి ఫోటోకి మాత్రం సేమ్ ఇదే విధంగా ఎఫెక్ట్స్ని యాడ్ చేసుకోండి. ఓకేనా, చూసారా ఫ్రెండ్స్, మనకి లాస్ట్ వరకు తీసుకున్న ప్రతి ఫోటోకి మాత్రం ఇదే విధంగా ఎఫెక్ట్స్ని యాడ్ చేసుకోండి. మనకు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మనకు వీడియో డ్యూరేషన్ వచ్చేసి మాత్రం 20 సెకండ్స్ వరకు ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తం మీరు కంప్లీట్ అయిపోయిన తర్వాత వన్స్ మీరు ప్రివ్యూ చేసుకోండి. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అంతా ప్రాపర్గా వస్తుందో రావట్లేదు చూసుకున్న తర్వాత మనకు పైన షేర్ మీద క్లిక్ చేసుకొని మీకు ఇష్టమైన రెజల్యూషన్లో వీడియో అయితే ఎక్స్పోర్ట్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఇట్లాంటి మంచి వీడియోస్ కోసం అయితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా, బై ఫ్రెండ్స్.